గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే వెజ్ బిర్యానీ చేస్తున్నానండి. దానికి కావాల్సింది చిక్కుడుకాయలు, బీన్స్ అంటారు, అలాగే క్యాప్సికమ్, క్యారెట్, టమోటో, బంగాళదుంపలు, బతుతో అంటారు, ఆనియన్స్, బస్సాలు అంటారు, ఉల్లిపాయలు ఒక్కొక్కటి తీసుకున్నానండి. అలాగే పచ్చి బఠానీ కూడా తీసుకున్నానండి. ఓల్డ్ మసాలా, జీలకర్ర, ఇది స్టార్ పువ్వు అండి, ఇరిగిపోయింది, ఇది స్టార్ పువ్వు, ఓకేనండి. మొగ్గలు, లాలిక్కాయలు అండి, 3 వేసాను లాలిక్కాయలు. అలాగే పెద్ద లాలిక్కాయ అంటారండి దీన్ని, చూడండి పెద్ద లాలిక్కాయ ఒకటి. అన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి కదండి మా ఇంట్లోని. జీలకర్ర తీస్తున్నాను ఇప్పుడు. జీలకర్ర, వాము కూడా వేసుకుంటారు, వాము జీలకర్ర కూడా మిక్స్ అయిపోయి ఉన్నది. ఇదిగోండి ఈ ధనియాలు అన్నీ మిక్స్ అయ్యి ఉన్నది. అదో కొంచెం బిర్యానీ ఆకు, చెక్క లేదండి, చెక్క ఉంటే మీరు వేసుకోవచ్చు. నా దగ్గర చెక్క పొడి ఉంది, కొంచెం వేస్తాను. బిర్యానీ ఆకు, 2 బిర్యానీ ఆకులు, అలాగే బటర్ అండి, కొంచెం బటర్. ఇదిగోండి గిన్నె అయితే చిన్నది, కొంచెమే వండుతున్నాను. మా బాబా నేనే తప్ప ఇంకెవరు లేము ఇంట్లో. అక్కడ తిన్నాను, మా మామ అయితే ఊరెళ్ళింది, అందుకే మా ఇద్దరికి. అందుకే వెజ్ బిర్యానీ చేస్తున్నాను నేను. తింటారండి వెజ్ బిర్యానీ చేసినని. పచ్చిమిరకాయలు వేస్తానండి, కానంటే కట్ చేయనండి, ఎందుకంటే అవి మంట వచ్చేస్తాయండి, అందుకనే. ఇలా నాటు పెట్టి 2 వేసి నూనెలో 2 వేస్తాను, కన్మయం పైన వేస్తాను. మీరు ఏమనుకోకండి, మీరు ఇంట్లో చేసుకునే పరం అయితే మీరు కారం తింటే వేసుకోవచ్చు. నేను బాబా కూడా తింటాడు కాబట్టి నేను కారం తింటానండి, కానంటే బాబా తింటాడు కాబట్టి నేను వేస్తలేదు. ఓకేనండి, ఇప్పుడైతే బటర్ వేసుకోవచ్చు. బటర్ అయితే వేస్తానండి, అలాగే ఆయిల్, ఆయిల్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఈ మసాలాలు వేసుకుందామండి. రెండు వేగించేద్దాము. పచ్చిమిరకాయలు ఇందులో వేసి నాట్లు పెట్టానండి, నాట్లు పెట్టుకోండి. ఇలా వేసినప్పుడు నాట్లు పెట్టుకోండి, ఎగురుతాయి, తేలుతాయండి అవి. ఆనియన్స్ ఇలాగా కట్ చేస్తానండి, చిన్నగా కాదు పెద్దగా కాకుండా మైన్గా కట్ చేస్తాను కదండి. ఈ బ్రౌన్ కలర్ వచ్చినప్పటికి
ఫస్టే నానబెట్టేసుకున్నానండి. ఒక గంట ముందు అయితే నేను వాటర్ అయితే ఇది రైస్ అయితే నానబెట్టుకున్నాను. ఒక గ్లాస్ అయితే ఇద్దరికి సరిపోద్ది, మా ఇద్దరికి. ఇలా వెజ్జే తింటారు, చికెన్ కూడా తింటారు కాబట్టి చికెన్ తిరణలో పెడతాను. నేను చికెన్ తినండి. చికెన్ కూడా ఇలా బాయిలింగ్ చేస్తాను. సిరంలో పెడతాను. తొందరగా అవుతుంది అనేసి, టైం అయిపోతుంది, తొందరగా అయిపోద్దని 11ంటికి వచ్చేస్తాడు డ్యూటీ నుంచి. ఎప్పుడుని అయితే చిక్కుడుకాయలు, క్యారెట్స్, బటాటాస్ వేసుకుందామండి. వేసుకున్న తర్వాత కొంచెం ముందు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందామండి అందులోని. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. నల్లగా ఉంటుంది. పచ్చివాసన పోయాక ఇవి వేసేసుకోవచ్చు. అయితే బంగాళదుంపలు, క్యారెట్లు వేసుకున్నాము. పచ్చి బఠానీ కరివేపాకు లేదండి, కరివేపాకు ఉన్న వేసుకోవచ్చు. కొత్తిమీర తీసుకొస్తానండి, కొత్తిమీర కట్ చేస్తాను. ఆల్రెడీ ఇది కడిగి పెట్టుకుంటానండి, అందుకనే మీరేమి కడగలేదు ఆ అక్క అని అనుకోకండి. కడిగి పెట్టిందే కొత్తిమీర, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు కడిగేసి పెట్టుకోవాలండి. మేము పెట్టుకుంటాం, మరి మీరు ఎలా పెడతారో నాకు తెలియదు, కానీ మా మామ అయితే కడిగించేద్దు తెచ్చినట్టండి. అయితే కొంచెం వేగినాయండి. ఇప్పుడు టమాటాలు వేద్దాము. టమాటాలు లైట్గా మగ్గాక టమాటాలు వేసేద్దామండి. ఇప్పుడు టమాటాలు వేద్దాము. నిమిషం పెట్టేసి
మిరపొడి వేద్దాము ఇందులోని. కోసం బాగుంటుంది. చికెన్కి మసాలా అండి. ఇప్పుడు మసాలా పొడులన్నీ వేస్తున్నాను. చికెన్ కలిపేసి పెట్టేద్దామని, పెరంలో పెడదామని కలుపుతున్నానండి. కొంచెం ఉప్పు వేసాను. ఇప్పుడైతే మగ్గినాయండి. ఇలాగా ఇందులో ధనియాల పౌడరు, కొంచెం ఉప్పు వేసుకుందామండి. లైట్గా వేసుకుందాము ఉప్పు. ఇదిగోండి కొంచెం వేద్దాం. తర్వాత సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. సరిపోలేదంటే మళ్ళీ వేసుకోవచ్చండి. అలాగే ధనియాల పౌడర్ అండి. ఇందులోకి ధనియాల పౌడర్ బాగుంటుంది. ధనియాల పౌడరు ఇది బిర్యానీ కదండి, బాగుంటుంది. చెక్కలేదు కాబట్టి చెక్క పొడి వేస్తున్నానండి నేను. చెక్క ఉంటేనే మంచిది. చెక్క లేదు కాబట్టి చెక్క పొడి వేస్తున్నాను నేను. దాల్చిన చెక్క పౌడరు కొంచెం వేసానండి. అలాగే వేడి వాటర్ వేసుకోండి, బాగుంటుంది రైస్ కూడా. హాట్ వాటర్ అండి. ఇప్పుడైతే రైస్ వేసేసుకుందామండి. ఎసరైతే మరిగింది. హాట్ వాటర్ వేసాను కదండి, అందుకు తొందరగా మరిగిపోద్ది. బియ్యం వేసేసుకున్నాను. గట్టిగా మూత పెట్టేసుకోవచ్చు. రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. అండి బిర్యానీ అయితే, వెజిటేబుల్ బిర్యానీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలన్నీ ఏరుకోవాలి నేను. 4 వేసానండి పచ్చిమిరకాయలు.
ఇప్పుడైతే బాక్స్లో పెట్టేసుకుందామండి మా బాబాకి. చూస్తారు కదండి, పొడి పొడిలాడుతూ వచ్చింది రైస్ అయితే. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.